డీటెయిల్స్ చూస్తే కేంద్ర కేబినెట్ కూర్పు దాదాపు పూర్తయింది. కొత్త మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్ లో 5గురికి స్థానం లభించనుంది. ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 2 కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకుంటున్నారు. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ స్థానం దక్కింది. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఇక స్పీకర్ గా పురంధేశ్వరి రేస్ లో ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కేంద్ర కేబినెట్ కూర్పు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కృష్ణ? అలాగే స్పీకర్ గా పురంధేశ్వరి రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి కృష్ణ? సుమిత్ర, కేంద్ర కేబినెట్ కూర్పు దాదాపు ఖరారైంది. కొద్దిసేపు క్రితమే ప్రధాని మోదీ నివాసంలో జరిగినటువంటి ఈ యొక్క కొత్త మంత్రుల సమావేశం కూడా ముగిసింది. ఆ సమావేశంలో కొత్త మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి అందరికీ కూడా ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. కొత్త కేబినెట్ ఎలా ఉండబోతుంది, తర్వాత పాలసీస్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 5గురికి ఈసారి కేబినెట్లో చోటు దక్కుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నుంచి చూస్తే 2కి పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా కింజరపు ఎర్రనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడుకి అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ పదవి, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రి పదవి వచ్చింది. అదేవిధంగా బీజేపీ ఎంపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు కూడా సహాయ మంత్రి పదవి ఇచ్చినట్లుగా మనకు ఇచ్చారు. సో ఏపీ నుంచి 3కి, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్. కిషన్ రెడ్డికి కేబినెట్ పదవి, బండి సంజయ్కి ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఇస్తారా లేకపోతే ఎంఓఎస్గా ఉంటారా అని తెలీదు. సాయంత్రం 7:15కి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తెలుస్తుంది. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలకి ఈసారి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 5గురికి, తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి అవకాశం ఇచ్చారు. అయితే బీజేపీకి చెందినటువంటి బీజేపీ అధ్యక్షురాలు, అక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి స్పీకర్ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం వస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి, అది ముఖ్యంగా టీడీపీ నుంచి 2కి కేంద్ర కేబినెట్లో అవకాశం లభించడం మీద మనతో స్పందించడానికి టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఉన్నారు. రవీంద్ర కుమార్ గారు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? టీడీపీ నుంచి 2 మంత్రి పదవులు వచ్చినాయి. సో మొత్తానికి మళ్ళీ తెలుగుదేశం ఇక్కడ కేంద్రంలో చక్రం తిప్పబోతుంది. కేంద్రంలో రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు మంత్రులుగా చేరటం అనేటటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని తిరిగి పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు మేము ఎన్నికలకు ముందే ప్రీపోల్ అలయన్స్ పెట్టుకుని ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేనతో పెట్టుకుని ప్రధానంగా అప్పుడు కూడా మేము ముందుగా చెప్పాం, ప్రీపోల్ అలయన్స్ అనేటటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం, రాష్ట్రాన్ని అభివృద్ధికి పునర్నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమైనటువంటి విషయం ముందు నుంచి చెప్తున్నాం. ఆ చెప్పిన దానిలో భాగంగా ప్రజలు మా యొక్క అలయన్స్ని స్వాగతించి అనూహ్యమైనటువంటి తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో చాలా బలగుద్ది మరీ తీర్పు చెప్పారు. దానికి అనుగుణంగా, తీర్పుకు అనుగుణంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కేబినెట్ మంత్రి పదవి దక్కడం అనేటటువంటిది, యువనాయకుడు, ఇప్పటికే కుర్రవాడు అయినప్పటికీ కూడా 3వసారి పార్లమెంట్లో అడుగు పెడుతున్నాడు. అతని అనుభవము, అతని యొక్క భాష, అనర్గళమైనటువంటి రాజకీయపరమైనటువంటి సంపద ఇవన్నీ కలిగినటువంటి ఏకైక వ్యక్తి రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు కేంద్రంలో కేబినెట్ పదవి దొరకడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించదగినటువంటి కారణం. అలాగే మొట్టమొదటిసారి ఎన్నికైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మొదటిసారిగా గెలిచి, అత్యధిక మెజారిటీతో గెలిచి, డాక్టర్ అయ్యుండి, విద్యావంతుడయ్యుండి, ధనవంతుడైనప్పటికీ ప్రజాసేవకు ముందుకు వచ్చి, ఎన్ఆర్ఐగా ఉండి కూడా ముందుకు వచ్చి ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి మెజారిటీతో గెలవడం, అలాగే ఆయనకు కూడా సహాయ మంత్రి పదవి లభించడం కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం.
వీళ్ళిద్దరూ కేంద్రంలో మంత్రి పదవులు స్వీకరించి రాష్ట్రానికి కేంద్రానికి మధ్య అనుసంధానకర్తలలో వ్యవహరించి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ప్రాజెక్టులు, విధులు వీటన్నిటినీ కూడా రాబట్టడం కోసం వాళ్ళిద్దరూ కూడా నిరంతరం కృషి చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ రకంగా పార్టీ వాళ్ళకి ఆ రకంగా సూచించింది, గైడెన్స్ ఇచ్చింది. అందుకు వీళ్ళకు వచ్చినటువంటి కేబినెట్ పదవి, సహాయ మంత్రి పదవి రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించే విధంగా, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం హక్కులు కాపాడుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, వీళ్ళు కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని ఎందుకంటే ఇద్దరు యువకులు సమర్థవంతమైనటువంటి వాళ్ళిద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత పురోగతి చెందుతుందని, రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక రకమైనటువంటి నిధులు కావలసి ఉన్నాయి, పరిశ్రమలు కావలసి ఉన్నాయి, ఉద్యోగాలు కావలసి ఉన్నాయి. అలాగే వెనకబడిపోయినటువంటి అనేక ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి ప్రాజెక్టు కానీ వీటన్నింటినీ కూడా పునర్నిర్మించుకోవడానికి కేంద్రం సహకారం అవసరం. వీళ్ళిద్దరి ద్వారా కేంద్రంలో ఆ అనుసంధానంగా ఆ పనులన్నీ పూర్తి చేసుకోవడానికి మంత్రి పదవిలో ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీరు అంటున్నారు ఇవన్నీ అభివృద్ధి జరగాల్సింది, అమరావతి పునర్నిర్మాణం జరగాలి, పోలవరం నిర్మించాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. సో ఇవన్నీ కావడానికి కేంద్రంలో ఎటువంటి మంత్రి పదవులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దానికి జనరల్గా దానికి సంబంధించిన శాఖలు ఉంటే మరింత సులువు అవుతుంది. కానీ ఏ శాఖలో ఉన్నా కూడా మిగతా శాఖలతో కలిసి వాళ్ళందరినీ సమన్వయపరుచుకుని నడిపించే శక్తి వీళ్ళిద్దరికీ ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. కనుక తప్పనిసరిగా వీళ్ళు అసలు కేంద్ర మంత్రివర్గంలో ఉండటమే శాఖతో నిమిత్తం లేకుండా వీళ్ళు కృషి చేస్తారని, దానిలో భాగంగానే వీళ్ళకి వచ్చినటువంటి మంత్రి పదవి ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో ఈసారి కేంద్రంలో టీడీపీ ఎటువంటి పాత్ర పోషించబోతుంది? ఇక రాబోయే రోజుల్లో టీడీపీ ఏ విధంగా ఉండబోతుంది? కేంద్రంలో మీకు ఇంతకు ముందు నుంచి అనేక సార్లు 5 సార్లు మేము కేంద్రంలో కీలక పాత్ర పోషించాం. యునైటెడ్ ఫ్రంట్ కానీ, ఎన్డీఏ కానీ, నేషనల్ ఫ్రంట్ కానీ అనేక మంది మంత్రులు నియమించడంలోనూ, ప్రధానమంత్రులు నిర్ణయించడంలోనూ, రాష్ట్రపతులు నిర్మించడంలోనూ కూడా మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సూచనలు, ఎన్టీ రామారావు గారి సూచనలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మోడీ గారి ప్రభుత్వంలో కూడా మేము భాగస్వాములు కావడం అనేటటువంటిది తప్పనిసరిగా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర. ఎందుకంటే ఎన్డీఏలో సెకండ్ పార్టీ, మేజర్ పార్టీ మాదే. తప్పనిసరిగా క్రియాశీలక పాత్ర మేము పోషిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు 2 పదవులు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా మరిన్ని పదవులు తీసుకుని కేంద్రంలో మరింత ముందడుగు వేస్తాం. సో ఈరోజు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వస్తున్నారు? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వస్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు? ఇంకా ఎవరెవరైనా వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పాల్గొనడానికి ఆయన ఇది ఢిల్లీ రావడం 3వసారి ఎన్నికైన తర్వాత కేవలం ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారోత్సవం, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాల్లో స్వయంగా పాల్గొనడానికి వస్తున్నారు. ఆయన 3 గంటలకల్లా మళ్ళీ ఢిల్లీ వస్తారు. వచ్చి వెంటనే ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ ఆయన 12వ తారీఖున అమరావతి, అది అక్కడ విజయవాడలో స్వేరింగ్ చేస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దాన్ని అక్కడ రాష్ట్రంలో కూడా కార్యక్రమాలు చేపట్టుకోవాలి కనుక మళ్ళీ తిరిగి వెళ్తారు. ఏమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఈ కేంద్ర మంత్రులు వీళ్ళ యొక్క సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పురోగమన దిశలో పయనిస్తుందని మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి కూడా ప్రధాని మోదీ, మిగతా మంత్రులు కూడా వచ్చారు. ప్రధానమంత్రి గారిని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సమ్మతి తెలిపారు. సాధ్యమైనంత వాళ్ళు కూడా ప్రధానమంత్రి గారు వస్తున్నారు, కొంతమంది ముఖ్యమంత్రులు కూడా వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కనకమేటల గారు. ఇది సుమిత్ర కనకమేటల గారు చెప్తున్నారు. రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి ఇది చాలా శుభ పరిణామం. ఈ విధంగా కేంద్ర కేబినెట్లో టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కటం అన్నది ఆయన చెప్తూ ఉన్నారు. అయితే మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ నివాసం నుంచి అందరూ కూడా బయటకు వస్తున్నారు. సాయంత్రం 7:15కి రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా మోదీతో పాటు 25 నుంచి 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ